బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము జ్ఞాన యోగముల ద్వారా, బేహద్ జ్ఞాన యోగముల ద్వారా పురుషార్థం ఎలా చేయాలి అనేటువంటి టాపిక్ జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా తెలుసుకుందాము. ఈ యొక్క పురుషార్థం ద్వారానే స్వపరివర్తనలో తీవ్రతను మనం పొందవచ్చు. ఈరోజు అనేక రకాల యోగాలు నేర్పుతూ ఉన్నారు. కొందరు కుండలిని జాగృతం చేస్తాము అంటూ, కొంతమంది లైట్ మెడిటేషన్ అంటూ, కొందరు పేరు జపం చేయండి, నామ జపం అంటూ భక్తి మార్గాలలాగా చెప్తూ ఉంటారు. బేహద్ జ్ఞానంలో యోగము కూడా ఉన్నది. అనగా యోగం యొక్క పరిభాష ఏంటో బాపూజీ చాలా చక్కగా చెప్పారు అంటున్నారు అన్నయ్య. దీనితోటి మనము యోగ సూత్రాలు తెలుసుకోవచ్చు. అష్టాంగ యోగ సూత్రముల యొక్క మాధ్యమం ద్వారా యోగం యొక్క అసలు అర్థము అనేది అర్థం చేసుకుందాము. అష్టాంగ యోగము ఒకటే సరైన అర్థము చెప్తూ ఉంటుంది. యోగం యొక్క అసలైన అర్థము కేవలం అష్టాంగ యోగంలోనే ఉన్నది. పరంపిత పరమాత్మతోటి కనెక్షన్ జోడించి మన స్వస్వరూపంతో స్థిరంగా ఉంటూ చేసేటువంటి యోగము గురించి బాపూజీ చెప్పారు. ఇకపోతే అష్టాంగ యోగము గురించి ఈరోజు మనము సాధారణంగా స్థూల అర్థం తీసుకుంటూ యోగం యొక్క మహత్యం అంటూ శరీరం వరకే హద్దులో ఉంచేసుకున్నాం. హద్దు గురించే చెప్తూ ఉన్నారు. చాలామంది జ్ఞానంలో యోగం యొక్క అర్థము ఆత్మ పరమాత్మతోటి కనెక్షను అంటూ ఉంటారు. ఇది అతి సూక్ష్మమైన సాధన. ఏ విధంగా అవ్యక్తవాణిలో మనం మాటి మాటికి చెప్తూ ఉన్నాం కదా. పిల్లలైనా మీరందరూ కూడా లైట్ శరీరంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. పాయింట్ ఆఫ్ లైట్గా ఆత్మని భావించండి అని మా కూడా రోజు సందేశంలో చెప్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా అనుభవం చేసుకోవాలి? కేవలం యోగము అనంటే సరిపోతుందా? కేవలం జ్ఞానం ద్వారా అనుభవం అవుతుందా? అసలు లైట్ ఏంటి? బ్రహ్మ అంటేనే పరం ప్రకాశం అంటారు కదా. ఆ లైటు ఈ పరం ప్రకాశం ఒకటేనా? ఏదైతే లైట్ అంటూ మనం చెప్తూ ఉన్నామో అది ఈ యొక్క ఇంద్రియాల ద్వారా అనుభవం చేసుకోవచ్చా? దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. బేహద్దు పిల్లలకి, హద్దులో పిల్లలకి కూడా ఈ బ్రహ్మ యొక్క అనుభూతి సంభవమే ఎప్పుడైతే మనం కేవలం పరంపితతోటి యోగంలో కనెక్ట్ అయితే. అన్యథా ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ విధంగా మనము బేహద్ జ్ఞాన యోగంలో ముందుకు వెళ్తూ ఉంటామో సృష్టి యొక్క ప్రతి ఒక్క రహస్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే ఆత్మ బేహద్దు జ్ఞానాన్ని మరణ చింతన చేస్తూ ఉంటుందో నిశ్చయ బుద్ధి తోటి ఏకాగ్రమయ్యి
బాపును స్మృతి చేస్తూ ఉంటే బేహద్ అష్టాంగ యోగము యొక్క సాధన కూడా సాధ్యమవుతుంది. అందుకనే జ్ఞానమే యోగము అని అన్నారు. అనగా ఎప్పుడైతే ప్రారంభక స్థితిలో మనము మన స్వస్వరూపంలో ఉంటూ పరంపితను డైరెక్ట్గా ప్రత్యక్షంగా అనుభవం చేసుకోలేము. ఎంతవరకైతే జ్ఞానమే యోగమని చాలా అర్థమవుతూ ఉంటుందో, అష్టాంగ యోగము కూడా అర్థమవుతుంది. దీనిలో కొద్దిగా మనం విస్తారంలో దీని గురించి చర్చించుకున్నట్లయితే, యోగ సూత్రాల్లో యమ, నియం, ఆసన్, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము మరియు లాస్ట్ స్థితి సమాధి. ఆ సమాధిని ప్రాప్తి పొందటం కోసం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉన్నది. దీన్నే జ్ఞాన యోగాలు అంటారు, బుద్ధి యోగం అని అంటారు. అనగా సమాధి అంతిమ స్థితిని ప్రాప్తి పొందటం మనకు తప్పనిసరి. ఈ యొక్క 7 స్టేజెస్ ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? మనం సాధకులం, పురుషార్థి జీవితంలో ఉన్నాము. మరి దీన్ని ఎలా ఎఫెక్టివ్గా అనుభవం చేసుకోవాలి, మనము విశ్లేషణ ఎలా చెయ్యాలి అని అంటే, యమ్ అనగా సెల్ఫ్ డిసిలేషన్, యమ నియమము అంటే డిసిప్లిన్, సంయం అంటే బేహద్ బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడవటం, యమ నియమం అనగా నియమిత రూపంలో బేహద్ జ్ఞానాన్ని స్వాధ్యాయనం చేయటం, బేహద్ సత్సంగం చేయటం, ఇది నియమం. ఆసనం అనగా కమల పుష్ప ఆసనం, కమల పుష్ప స్థితిలో గృహస్థంలో ఉంటూ మనం పురుషార్థం చెయ్యాలి. ఇదే ఆసనం. బేహద్ జ్ఞానంలో బాపూజీ గృహస్థీకులకే చెప్తూ ఉంటారు. కృష్ణుడు కూడా సన్యాసులకు నేను చెప్పడం లేదు, అన్నిటికంటే గృహస్థాశ్రమం గొప్పది అన్నాడు. గృహస్థము అంటే బురద గుంటలో ఉంటూ కమల పుష్పం ఎలా అతీతంగా ఉంటుందో, ఈ ప్రపంచం అనే సంసారం అనే సాగరంలో బురదలో మాయలో ఉంటూ పరమాత్మను జ్ఞాపకం చేయటం, కర్మయోగిగా కావటం, ఆత్మ స్వస్వరూపంను తెలుసుకోవటం, బ్రహ్మస్వరూపంని తెలుసుకోవటం, ఇది న్యారా ప్యారాగా చేస్తుంది. కమల పుష్ప సమానంగా అంటే వీళ్ళ జీవితం కమల పుష్ప ఆసనం లాగా అని. ఈ మాట అవ్యక్తవాణిలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో, కర్మకు ప్రభావితం కాకుండా బుద్ధిని తేలిగ్గా పరమాత్మ వైపు లగ్నం చేయటం, కర్మ చేస్తూ పరమాత్మని జ్ఞాపం చేయటం. ఈ యొక్క కమల పుష్పం ఎంత శుద్ధిగా ఉంటుందో, అదేవిధంగా పురుషార్థి ఆత్మలు ఈ తమో ప్రధాన సృష్టిలో ఉంటూ నిష్కామ కర్మ చేస్తూ అతీతమైనటువంటి, అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటదో నిలవదో అలా అతీతంగా న్యారా ఔర్ ప్యారాగా ఈ యొక్క ఆసనం మీద ఉంటూ నిష్కామ కర్మ చేయటం నేర్పుతూ ఉంటుంది. ఇదే బేహద్ ఆసనం. నిష్కామ కర్మను సహజ రూపంగా బేహద్ ఆత్మలకు ఆసనం అవుతుంది ఈజీగా. బేహద్ జ్ఞానంలో హద్దులో స్థూలమైన ఆసనాలంటూ ఏముండవు. ఇక్కడ ఆసనాలు ఏమి నేర్పరు. ఇవన్నీ హఠయోగులు నేర్పేది. బేహద్ జ్ఞానము అతి సూక్ష్మమైనది, ఆసనము అతి సూక్ష్మమైనది, మనసుకు బుద్ధికి సంబంధించింది. ఎప్పుడైతే మనం నిత్యం నిరంతరం కర్మ చేస్తూ ఉంటామో, బుద్ధిలో పరంపిత జ్ఞానం వింటూ ఉంటామో,
ఈ యొక్క ఆసనంలో ఉంటాం. బుద్ధి సహజ స్థితిలో ఉంటుంది. అప్పుడే ఈ ఆసనంలో మనం ఉండగలుగుతాం. నాలుగో విషయం వచ్చేటప్పటికి ప్రాణాయామం, అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గాలి పీల్చటం వదలటం, కుంభకం రేచకం, ఇక ఇవన్నీ కూడా ప్రాణవాయువు గురించి సంబంధించినది. అనులోమ విలోమము, ఇవన్నీ ప్రాణాయామం కింద చాలా నేర్పుతూ ఉంటారు. ఇక్కడ అసలైన అర్థం ఏంటి అంటే, ప్రాణశక్తి యొక్క ప్రవాహము పైకి ఊర్ధ్వంలోకి తీసుకొని వెళ్ళటం, పైన అటెన్షన్ పెట్టటం, అనగా స్వయం సంకల్పము పైన అటెన్షన్ పెట్టడం. శ్వాస మీద ధ్యాస, ఇవి కూడా కాదు. ఇన్హేల్ ఎగ్జేల్, ఇది కూడా కాదు. స్వయం మీ యొక్క సంకల్పం పైన ఫుల్ అటెన్షన్ పెట్టాలి. బేహద్దు జ్ఞానంలో ప్రాణము అంటే ఏంటి? చైతన్యము యొక్క ప్రవాహం, సంకల్ప శక్తి యొక్క ప్రవాహం. ఇక ప్రత్యాహారం అనగా పంచతత్వాల యొక్క సృష్టితోటి సంపూర్ణ వైరాగ్యం యొక్క భావన ఉండటం, అనగా దేవాన్ అంటే త్యాగము చేయటం. ప్రత్యాహారం ఒక శబ్దంలోనే అన్ని అర్థాలు వచ్చేస్తాయి కదా. దేవాన్ అంటే దేహాభిమానమును త్యాగం చేయటం, బుద్ధితోటి దేహాభిమానాన్ని త్యాగం చేసి సంకల్పాన్ని మనము కంట్రోల్లో ఉంచుకొని త్యాగ భావాన్ని ధారణ చేయటం. ఇది బేహద్దు జ్ఞాన వృత్తిని ధారణ చేయటం యొక్క అభ్యాసమే అని చెప్పుకోవచ్చు. అనగా బుద్ధితోటి బ్రహ్మస్వరూపం, నిరాకారి స్వరూపాన్ని ధారణ చేసేటువంటి అభ్యాసము. ధ్యానము అనగా ఏకాగ్రత, అనగా బాపు యొక్క స్మృతిలో స్థిరంగా ఉండటం. ఇదే మనసు యొక్క మౌనం కూడా, అనగా నిరాకారి మనసుని స్మృతి చేయటం, మనసుని మౌనంగా ఉంచటం. మనకా మౌన్ నయి రంగత్ లాయేగా అని మనకు బాపూజీ చెప్తూ ఉంటారు. ఇంకా అంతిమ మాట సమాధి, అనగా జ్ఞాన స్వరూపంగా కావటం, అనగా వ్యక్తం నుండి అవ్యక్తంగా కావటం. ఇదే కర్మాతీత స్థితి, అంతిమ స్థితి. యోగ సూత్రాల్లో ఏదైతే అష్టాంగ యోగంలో 7 సూత్రాలు చెప్పారో అది బేహద్దులో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. దీంతో మనుష్యాత్మ తన శరీరము మనసు నుండి అతీతంగా తీసుకొని వెళ్ళటం, బుద్ధిని మలచటం, శరీరంలో ఉండగా ఆత్మ అనుభూతి వ్యక్తంలో ఉంటూ అవ్యక్త అభ్యాసము, ఇవన్నీ కూడా సాధన చేయగలుగుతాం. అష్టాంగ యోగము ఈరోజు స్థూలంగా అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ప్రారంభిక స్థితిలో ఇది అర్థం చేసుకోవటం, ఈ అభ్యాసం చేయటం మంచిది. కానీ ఇక్కడ మన చర్చ ఏంటి అంటే, బేహద్ జ్ఞాని ఆత్మల కొరకు బేహద్ అష్టాంగ యోగం ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఇదే. బేహద్ అష్టాంగ యోగము చర్చ కేవలం బుద్ధితోటి చేయటం. శరీరము మనసుకు అతీతమైనది బుద్ధి. ఈ యొక్క కర్మయోగము, బుద్ధి యోగము అనేది ఇక్కడ ముఖ్యము. అంటే కర్మ చేస్తూ చేస్తూ ఆత్మ కర్మాతీత స్థితిని పొందుతూ ఉంటుంది. బుద్ధి యోగం కేవలం యోగ వశిష్టంలో చెప్పడం జరుగుతుంది. అన్యులుగా ఈ యొక్క విషయము బుద్ధి యోగం ఏమిటి, జ్ఞానమును బాపూజీ ఏదైతే మనకి ఇచ్చారో, భూమి మీదకి దించారో, అది చాలా ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించింది. ఉన్నతోన్నతమైన జ్ఞానం, ఉన్నతోన్నతమైన శ్రేష్టమైనటువంటి యోగము. ఇది బుద్ధి యోగము. కేవలం హై క్లాస్ ఆత్మలు మాత్రమే ఇది చేయగలరు.
అంటే ఏంటి? ఇక్కడ కర్మ అనగా బేహద్దు సృష్టి యొక్క సేవ, విశ్వ పరివర్తన సేవ, సంకల్పమే కర్మ. అంటే విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నామో అదే సేవ. సేవ కేవలం సంకల్పంతో జరుగుతుంది. జ్ఞానం యొక్క మననం కూడా ఒక రకమైనటువంటి సేవయే. మనసు మౌనంతో యోగయుక్తంగా ఉంటూ సంకల్పాలతోటి సేవ చేయటం. ఇక్కడ కొద్దిగా బుద్ధి యోగము అని ఏదైతే అంటూ ఉన్నామో, బేహద్ అష్టాంగ యోగము పూర్తిగా ఇక్కడ వ్యాఖ్యానించుకున్నాం కదా. యమం నుండి నియమము వేరేమీ లేదు, యమ నియమాలు అని కల్పేస్తూ ఉంటారు. ఒకవేళ స్వ అధ్యయనము, జ్ఞానం యొక్క మననము, సత్సంగత్యము నియమితంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయకపోతే కూడా ఇక వేరే మార్గంలోకి, శ్రేష్టమైనటువంటి మార్గంలోకి వెళ్ళలేరు. అంటే మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. నియమం అంటే అర్థము కేవలం రొటీన్గా వచ్చి యోగంలో కూర్చోవటం కూడా కాదు. స్వ అధ్యయనం, సత్సంగత్యం, జ్ఞానయోగము సమయంను పూర్తిగా కేటాయించటం, బుద్ధిని జాగృతపరచుకోవటం, బాపు యొక్క స్మృతిలో బుద్ధిని జాగృతం చేయటం, ఇది ఒక నియమం. యం అనగా సెల్ఫ్ డిసిప్లిన్, నియమం, యమ నియమం. అది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే ఆత్మ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ నియమాన్ని ఫాలో చేయగలుగుతుంది. నియమమును సరిగ్గా పాలన చేయటానికి సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరమే. ఇక్కడ యమ నియమాలు అంటే యం అంటే ఆత్మ యొక్క పవిత్రత అని కూడా అనొచ్చు. పవిత్రత సంకల్పము, శుద్ధ సంకల్పము బుద్ధిని శుద్ధిగా చేస్తుంది. ఇదే యోగములకు ఫౌండేషను అవుతుంది. ఏ కారణం వశమయ్యి నియమాన్ని తిరస్కరించిన వ్యక్తిక్రమం అయినా ప్రాబ్లం ఏమీ లేదు స్థూలంగా. కానీ యమం అనగా బేహద్దు పవిత్రతలో త్రుటి అనేది ఉండరాదు. శ్రీమతం యొక్క అర్థము బేహద్దు పవిత్రత, శుద్ధ బుద్ధి అనగా ఎటువంటి వికారయుక్తమైన సంస్కారం బుద్ధిలోకి ప్రవేశించకుండా ఉండటం. యమం అంటే ఒక రకంగా సంయమం, నియమం. ఈ సంయమ నియమాల అభ్యాసం తోటి ప్రాప్తిస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది మనము జ్ఞానం యొక్క అభ్యాసం చాలా చక్కగా చేస్తూ ఉన్నాము, కర్మయోగిగా అవుతూ ఉన్నాము. అష్టాంగ యోగంలో యమ అంటూ ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో అది బేహద్ యోగంలో చాలా చాలా మహత్యం ఉంటుంది. పవిత్రత సంకల్పమే, పవిత్రత మహత్యమే యమం అని కూడా కాదు. జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా అష్టాంగ యోగంలో ఆసనము లేక కర్మయోగము అంటూ కర్మయే మా యొక్క ఆసనము అన్నా కుదరదు. మన వచన కర్మతోటి కర్మ చేస్తూ నిత్య నిరంతరం 24 గంటలు కర్మ చేస్తున్నా ఆసన స్వాభావికంగా సహజ స్థితిలో ఉండాలి. ఇదే బేహద్ ఆసనం అంటే కమల పుష్ప సమానంగా సంకల్పము, వాణి, వాక్కు, ఇంద్రియాలకు నుండి అతీతమై పవిత్ర కర్మలాగా ఉండాలి మనది. కర్మ మన యొక్క బుద్ధిని పవిత్రం చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఆసనం యొక్క అనుభవము బుద్ధి ద్వారా పొందగలుగుతాము. అప్పుడే ఆసనంలో కూర్చోగలుగుతాం. కమల పుష్ప సమానంగా న్యారా ప్యారాగా
కర్మ చేస్తూ, గృహస్థంలో ఉంటూ, కార్య వ్యవహారాలు చేస్తూ, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ, బుద్ధితోటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని బుద్ధిని శుద్ధిగా ఉంచుకున్నప్పుడే అన్నిట్లో కూడా బ్యాలెన్స్ అనేది పెట్టుకోగలుగుతూ ఉంటాం. ఇది మన కొరకు ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో అది నిష్కామ కర్మగా అవుతుంది. సహజ బుద్ధితోటి కర్మ చేయటం తేలిక అవుతూ ఉంటుంది, పవిత్ర కర్మ అవుతుంది. కళ్యాణకారి కర్మ చెయ్యాలి. కానీ సహజ స్థితిలో ఉంటూ చేయటము అనేది కర్మ యొక్క సమయంలో బుద్ధిని అసహజమైనటువంటి విధంగా ఉంచటం కాదు, ఈజీ వేలో తేలికగా ఉండాలి. లేకపోతే ఆసనం అంటే కమల పుష్ప సమానంగా మీ జీవితాన్ని గడపలేరు. యమ నియమం ద్వారా మనము కర్మయోగి యొక్క ఆసనంలో స్థిరంగా ఉండగలుగుతాం. బుద్ధి అనే ఆసనము ఇక్కడ శరీరం యొక్క ఆసనాలు కాదు. బేహద్దు ఆత్మలో 24 గంటలు యోగంలో ఉంటారు. ఒకే ఆసనంలో ఏం కూర్చుంటారు? బుద్ధి పైన అటెన్షన్ పెట్టడం. బుద్ధి అసహజమై అయితే తేలికవుతూ ఉంటుంది, మనము స్థితిలో ఉండగలుగుతూ ఉంటాం. యమ నియమాలు అభ్యాసంతో పక్కాగా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనము జ్ఞానం నుండి నివృత్తి కాము. అయితే ఆసనం యొక్క అర్థము మన లోపల స్వాభావిక స్థితిలో పవిత్ర కళ్యాణకారి సంకల్పము ఉత్పన్నం అవుతుంది. మన యొక్క సంకల్పంలో కొద్దిగా అహంకారము యొక్క ఆసనం పైన కూర్చొనివ్వదు. ఆసనం నుండి కిందకు దిగారు అంటే కర్మయోగి నుండి కిందకు దిగుతారు, కమల పుష్ప సమానంగా ఉండలేకపోతూ ఉంటారు, బ్యాలెన్సింగ్ న్యారాప్యారాగా ఉండలేరు. అందుకని అభ్యాసము కుశ విద్య అంటూ వాణిలో కూడా చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ సీటు నుండి మీరు దిగద్దు, సీట్లో సెట్ అయిపోవాలి అని. సీట్ అంటే ఏంటి? స్వ అభిమానము, ఆత్మాభిమాని సీటు, ఆత్మస్వరూపం అని లైట్, పరం లైట్ స్వరూపం యొక్క సీటు. దాని నుండి దిగవద్దు ఎప్పుడు. మనము ఆసనం మీద స్థిరంగా లేకపోతే యోగ స్థితి యొక్క స్టేజ్ కూడా మనము పొందలేము. బేహద్దు ఆత్మల యొక్క యోగము కూడా కుదరదు. యోగం యొక్క స్థితిలో ఉండటము, యోగం నుండి బుద్ధిని తొలగించకుండా ఉండటము చాలా ముఖ్యము. ఏదన్నా దుర్ఘటన జరిగిందనుకోండి, బుద్ధి తొలగిపోతూ ఉంటుంది, ఆత్మకర్మ బంధంలో ఇరుక్కుపోతూ ఉంటుంది. బుద్ధి సహజంగానే శుద్ధ స్థితిలో నుండి బేహద్ జ్ఞాన వృత్తిలో స్థిరమవుతూ ఉంటుంది. వివేక బుద్ధి జాగృతమవుతుంది. మనము అందరము బుద్ధి అనే ఆసనం మీద కూర్చొని ఈ విషయం పైన అటెన్షన్ పెట్టుకొని మాటికి నిరంతరం అటెన్షన్లో ఉంటూ పురుషార్థం చేద్దాము. అచ్చా, ఇంకా దీనికి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఆడియోలో మరి జ్యోతి ప్రకాష్ బాయ్ బేహద్ బ్రహ్మ జ్ఞానము అష్టాంగ యోగంతో ఎలా చేయాలి, బేహద్ పురుషార్థం ఎలా సాగుతుంది అనే గురించి 2వ ఆడియోలో చెప్తున్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్లు పొందితే తప్పకుండా దీన్ని ఫాలో అవుతూ ఉండగలుగుతారు. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే.